Audio Jungle. ఒకటి స్టేట్ సమాజం, రెండోది రాజకీయ ప్రయోజనాలు. భారతదేశంలో సమిక్షేమం అభివృద్ధి పేర్లగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకదాన్ని వదిలిపెడితే ఇంకోటి చేయలేం. అందుకే నేను ఆలోచించింది సూపర్ 6 చెప్పాం. ఈ రోజు చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 ఇచ్చాం. అభివృద్ధి కోసం వినూత్నంగా ఆలోచించాం. అందుకే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాం. రెండు సమాంతరంగా తీసుకుపోతూ సమర్థత పెంచి ఎక్కడికక్కడ లాస్ట్ ఇయర్ 12%, ఈసారి 12% ప్లస్ తీసుకురావడానికి మేము 17 అనుకుంటున్నాం. కనీసం 13-14% తీసుకొస్తాం. అంటే నేనేమంటున్నానంటే ఇక్కడ మనం సమాజం గురించి ఆలోచించాలి. నేను రాజకీయాలే ఆలోచించుంటే హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయ్యేది కాదు. నేను రాజకీయం ఆలోచించుంటే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తెచ్చేవాడిని కాదు. ఎప్పుడు కూడా లీడర్ అనేవాళ్లు వినూత్నంగా ఆలోచించి అవసరమైతే భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తేనే అప్పుడే సాధ్యమవుతాయి. అందుకే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఈ రోజు ఫలితాలు వచ్చాయి. మీరు చెప్పిన దాని ప్రకారం 95లో నేను సీఎం అయ్యి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నాను. 99లో మళ్ళా గెలిపించారు. 2004లో నన్నెవరూ ఓడించలేదు. నేను ఆ రోజు ఒక తపన ఏదో చేసేయాలని ఆలోచించాను. రెండు బ్యాలెన్స్ చేయలేకపోయాను. భవిష్యత్తులో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బ్యాలెన్స్ చేసుకుంటూ సంపద సృష్టించడమే కాదు, ఆ సంపదను మళ్లీ అర్హులందరికీ అందజేస్తూ ఎకానమీ బిల్డప్ చేసే బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నాం. పబ్లిక్ ఏదైతే మేము చెప్పామో ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అభివృద్ధి కూడా ప్యారల్ గా తీసుకెళ్లాలి. అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఈ రోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు. ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, ఒక రోడ్, ఒక టెలికాం, ఒక పవర్, ఒక కాలేజ్, అన్నిట్లో. దీనివల్ల రెండు విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది, ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే 100% అన్ని క్లియరెన్సెస్ అన్ని ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఆదాయం వస్తుంది, ఆదాయం నుంచే వాళ్ళకు మళ్లీ ఇస్తాం. కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన మోడల్స్ అన్ని మాస్టరైజ్ చేస్తున్నాం. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, మీరే చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని. ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేశాడో టోటల్ గా డీటెయిల్స్ అని అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు. మీరు చెప్పినట్టు ఒకసారి కుండోలు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక మాట అన్నాను, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైమ్ అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి? ఈ రోజు గవర్నమెంట్ లో 1 year లో 700 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం. రెండోది, గవర్నమెంట్ డేటా అంతా డేటా లేఖలోకి తీసుకొస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఆధార్ గాని అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. ఫ్యామిలీ యాజ్ యూనిట్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్క హౌస్ ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా దుష్ఫలితాలు కూడా వస్తాయి. అదే సమయంలో ఈ రోజు రియల్ టైమ్ లో శాటిలైట్స్ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి, ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి. నవంబర్ లోపల 42 పారామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైమ్ లో తీసుకుని హిస్టారికల్ డేటా పెట్టి సరైన నిర్ణయం కూడా ఏఐ ద్వారా మళ్ళా లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వండర్ఫుల్ డేస్ లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనం అవుతుంది. నేను ఇంకొక దానికి కూడా గర్వపడుతున్నా. ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు, అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తా ఉంది. నిన్న నేపాల్ చూశారు, ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం, ఇంకా చాలా దేశాలు ఇది ఉంది. కానీ సుస్థిరతకు మారు పేరు ఒక్క భారతదేశమే, నాయకత్వానికి కూడా మారు పేరు భారతదేశం. నేను ఆ రోజు హైదరాబాద్ ని అభివృద్ధి చేశాను, విజయవాడ మీద కూడా ఫోకస్ చేశాను, విశాఖపట్నం ఫోకస్ చేశాను, తిరుపతి, వరంగల్ 5 రీజనల్ సెంటర్ లో ఫోకస్ చేశాం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. దానికి కారణం
ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని అక్కడ ఉండే పరిస్థితులు గాని ఒక సిటీలోనే వస్తాయి, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక బెంగళూరు వచ్చింది, లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది, హైదరాబాద్ తెలంగాణలో ఉంది. ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతూ ఉంటాయి. అదే ఈ రోజు చూస్తే 67% సర్వీస్ సెక్టర్ తెలంగాణ, 67% సర్వీస్ సెక్టర్. కాబట్టి ఆదాయం జీఎస్టీపీలో 9.3%. అదే ఆంధ్రప్రదేశ్ కు వస్తే 35% అగ్రికల్చర్, తెలంగాణ 14%. ఇక్కడ వచ్చే కొద్దికి మన ఆదాయం జీఎస్టీపీలో 6.3%. 3% జీఎస్టీపీలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ మాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది. అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్ళాం, అది నిజమని ప్రూవ్ అయింది. ఈ రోజు విశాఖపట్నం, విజయవాడ, అమరావతి, తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్లీ ఐటీ గాని, బ్యాంకింగ్ గాని, ఇంకొక పక్కన టూరిజం గాని, ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ డెవలప్ చేస్తే మళ్లీ మనకు ఆదాయం పెరిగే అవకాశాలు వస్తాయి. ఒక పక్క ఇవి చేస్తూనే వ్యవసాయం మేజర్ గా ఉంటుంది కాబట్టి వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా వెళ్ళాలి, ఫుడ్ ప్రాసెసింగ్ కూడా వెళ్తే ఇది సాధ్యం అవుతుంది. దానికి నేను డీటెయిల్డ్ గా తయారు చేసింది మీరు చూస్తే చాలా స్పష్టంగా తయారు చేశాం. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఏ సెక్టర్ ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రావాలనో దానికి డీటెయిల్డ్ గా తయారు చేసి ముందుకు పోతాను.